హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు తెలియదని కాదు, నేను ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తున్నానండి. మేము గేదె పాలు పోయించుకుంటున్నాము. వాళ్ళని అడిగితే జున్ను పాలు ఇచ్చారనమాట. లీటర్ 400 అంట. మొన్న ఒక ½ లీటర్ చేస్తాను జున్ను. ఈరోజు ఒక ½ లీటర్ వస్తున్నాను అనమాట. ఇవి ఫస్ట్ డే మిల్క్ అండి, కాబట్టి ఇందులో కొన్ని మామూలు పాలు కూడా కలుపుకోవచ్చు. ఇంకో ½ లీటర్ మామూలు మిల్క్ తీసుకున్నాను అనమాట. వీటికి కావాల్సిన పదార్థాలు: జున్ను పాలు, ఇవి మామూలు మిల్క్, మిరియాలు, బెల్లం అండి. ముందుగా గిన్నెలోకి ఇలా జున్ను పాలు తీసుకుందామండి. ఇవే పాలల్లో మామూలు మన గేదె పాలు ఉంటాయి కదండి, అవి కూడా కలిపేసుకుని, గేదె పాలే అక్కర్లేదండి, మామూలు ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు. కాకపోతే మేము వాడేది ఇప్పుడు ప్రస్తుతం గేదె పాలే కాబట్టి అవి కలుపుకున్నాను. దీనిలోనే తగినంత బెల్లం వేసుకోవాలండి. మీరు తీపిని తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకొని ఈ పాలల్లో కరిగిపోయిన తర్వాత బెల్లం మీరు ఒకసారి పాలు టేస్ట్ చూసుకుంటే, ఇవ్వండి ఇట్లా అంటే బెల్లం కరిగిపోతుందండి పాలల్లో. చేతితో బెల్లాన్ని ఇలా అంటున్నాను ఏంటో అనుకుంటున్నారు ఎవరండి. చేయి శుభ్రంగానే వాష్ చేసుకున్నాను. ఇవి స్పూన్లతో తిప్పుతూ కూర్చుంటే అప్పుడే బెల్లం కరగదండి. మనం చేతితో ఇలా స్మాష్ చేస్తే తొందరగా కరిగిపోతుంది అనమాట. అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా బెల్లం అంతా పాలలో కలిసిపోవాలి. ఆ బెల్లాన్ని చేతితో కలపడం మీకు ఇష్టం లేకపోతే ఇట్లా స్పూన్తో అయినా అనొచ్చండి, కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ బెల్లం కరిగేలోపు మిరియాలు ఉన్నాయి కదండి, ఆ మిరియాలను ఇందులో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుంటే తొందరగా పొడి అయిపోతుంది. ఇవ్వండి బెల్లం అంతా కరిగిపోయింది. అడుగున కొంచెం ఉందన్నమాట, అది కూడా మనం ఇలా తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో మిరియాల పొడి వేసేసుకుందాం. మిరియాల పొడి మీ ఇష్టం అండి, మీరు తినే ఘాటుని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇవ్వండి ఇలా రెడీ అయిపోయిన పాలని కుక్కర్లో ఇది పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ గిన్నె ఇలా పెట్టేసుకొని దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఇలా పెట్టేసుకున్నాం కదండి. దీని మీద ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా వదిలేయాలి. ఇట్లా ఆవిరికే ఉడుకుతుందండి జున్ను. జున్ను రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. జున్ను ఎంతవరకు అయిందో చూద్దామండి. ఇవ్వండి ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇట్లా గడ్డలా ఏం చూసారా, ఇంకా కొంచెం సేపు ఉంచితే ఇంకా కొంచెం గడ్డగా మారుతుంది. ఈ జున్ను పాలల్లో కాల్షియం ఎక్కువ అండి. కాల్షియమే కాదు, అన్ని పోషకాలు ఎక్కువే. కాకపోతే ఇది డైలీ తినాం కదా మనం, ఫ్యాట్ కూడా ఎక్కువేనండి. డైలీ తినాం కాబట్టి మంచిదే. చాలామందికి కీళ్ళ నొప్పులు వస్తాయని, కాళ్ళ నొప్పులని భయపడతారు, కానీ అప్పుడప్పుడు తినే ఫుడ్ కాబట్టి ఏమీ కాదండి. మా ఇంట్లో అయితే జున్ను పాలు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. దొరికినప్పుడు ఇలా వండేసుకోవడమే. రెడీ అయిపోయిందండి జున్ను. ఇలా గేదెల నుంచి వచ్చే మొదటి పాలు కనుక మనకు ప్రకృతి ఇచ్చిన వరంగా భావించాలండి. దొరికినప్పుడు తప్పకుండా తినండి. ఫస్ట్ డే పాలు కాబట్టి ఇంత గడ్డలాగా వచ్చిందండి జున్ను. చూసారా, ఇలా ఇవో 2వ రోజు 3వ రోజు అయితే ఇంత గడ్డగా రాదనమాట. అంతేనండి.
గేదె పాలతో వచ్చిన జున్ను పాలతో జున్ను రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.